హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనము అజైల్ మెథడాలజీ ఏ విధంగా వర్క్ అవుతుంది అండ్ అలాగే స్క్రమ్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి అండ్ టీంలో ఎంతమంది ఉంటారు అండ్ ప్రోడక్ట్ ఓనర్ అంటే ఎవరు, బిజినెస్ అనలిస్ట్ అంటే ఎవరు, స్క్రమ్ మాస్టర్ అంటే ఎవరు, వీళ్ళ యాక్టివిటీస్ ఏంటి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బేస్డ్ ఆన్ కామెంట్స్ నేను వీడియోస్ అనేది అయితే మీకు చేసి ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో అసలు మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ లైక్ అజైల్ మెథడాలజీ అనేది అయితే ఫాలో అవుతుంటారు. ఎందుకు అజైల్ మెథడాలజీ ఫాలో అవుతుంటారు అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకు అజైల్ మెథడాలజీ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఇటరేటివ్ ప్రాసెస్ అండ్ కొలాబరేటివ్ వర్క్. ఇటరేటివ్ ప్రాసెస్ అంటే లైక్ ఎవ్రీ 1 or 2 వీక్స్, మోస్ట్లీ 2 వీక్స్కి ఒక స్ప్రింట్ అనేది అయితే ఉంటుంది. ఆ 2 వీక్స్కి సరిపోయే యూజర్ స్టోరీస్ కానీ లైక్ ఏదైతే మనం వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ 2 వీక్స్కి సరిపోయే వర్క్ సంబంధించిన యూజర్ స్టోరీస్ మనకు ఆ 2 వీక్స్లోకి యూజర్ స్టోరీస్ అనేది అయితే ఉంటాయి. ఆ 2 వీక్స్ కంప్లీట్ అయ్యేలోపు మన యూజర్ స్టోరీస్ అనేది అయితే కంప్లీట్ చేయాలి. సో వీటిని మనము ఒక స్ప్రింట్ అని చెప్పుకుంటాము. వన్స్ 2 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది, ఇటరేటివ్ అంటుంది. సో ఫస్ట్ స్ప్రింట్ 2 వీక్స్ కంప్లీట్ అయింది అనుకుందాం. సెకండ్ స్ప్రింట్ వచ్చేసి మళ్ళీ 2 వీక్స్. మళ్ళీ ఆ 2 వీక్స్లో మళ్ళీ కొత్త స్టోరీస్, ఏదైనా మనం స్ప్రింట్ 1లో ఏదైనా స్టోరీస్ ఇంకా కంప్లీట్ అవ్వకపోతే వాటిని మూవ్ చేసుకొని సెకండ్ స్ప్రింట్కి అక్కడ వర్క్ చేస్తాము. అండ్ మిగతా డెవలపర్స్కి న్యూ స్టోరీస్ మనకు స్ప్రింట్ 2లో ఆల్రెడీ మనము డిఫైన్ చేసుకొని ఉంటాము. అది ఏ విధంగా చేసుకుంటాం అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి అజైల్ మెథడాలజీ అంటే ఇటరేటివ్ ప్రాసెస్ అండ్ కొలాబరేటివ్ ఫర్ ఈచ్ అదర్. సో కొలాబరేటివ్ వర్క్ అంటే మనకు మల్టిపుల్ డెవలపర్స్ కలిసి వర్క్ చేసేదాన్ని మనము కొలాబరేటివ్ అంటాం. ఫర్ 2 వీక్స్కి సంబంధించిన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 వీక్స్కి ఆల్రెడీ మనకు యూజర్ స్టోరీస్ అనేది అయితే డిఫైన్ చేసుకుంటాము. వాటిని ఏమంటాము, ఎప్పుడు డిఫైన్ చేసుకుంటాం అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో అజైల్ మెథడాలజీ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అజైల్ మెథడాలజీ అంటే ఇటరేటివ్ ప్రాసెస్ అండ్ కొలాబరేటివ్ to provide the software, to provide the working software quickly to the clients. ఓకే, సో అంటే ఇటరేటివ్ ప్రాసెస్ అండ్ కొలాబరేటివ్ అండ్ ఏదైతే మనము ప్రాపర్గా ఒక వర్కింగ్ సాఫ్ట్వేర్ని తక్కువ టైంలో క్లయింట్స్కి ప్రొవైడ్ చేసేదాన్ని మనము ఈ అజైల్ మెథడాలజీని ఫాలో అవుతుంటాము. ఎందుకంటే ఫస్ట్ మనము అజైల్ మెథడాలజీలో ప్లానింగ్ అనేది అయితే చేసుకుంటాము. లైక్ ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఏమేం ఫంక్షనాలిటీస్ డెవలప్ చేయాలి, ఏంటి ఏ టైంకి మనము ఈ ఫంక్షనాలిటీస్ కంప్లీట్ చేయాలి అనేది ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటాము. ఎవరు ప్లాన్ చేసుకుంటాము, ఎంతమంది ప్లాన్ చేస్తారు, లైక్ ప్రోడక్ట్ ఓనర్ ప్లాన్ చేస్తారా లేదా బిజినెస్ అనలిస్ట్ ప్లాన్ చేస్తారా అండ్ డెవలపర్స్ ప్లాన్ చేసుకుంటారా అనేది ఇది సెకండరీ. ఓకే, సో ఫస్ట్ ప్లానింగ్ అనేది అయితే ఉంటుంది అజైల్ మెథడాలజీలో. ఫస్ట్ ప్లానింగ్ ఉంటుంది. ఓకే, ఈ టైం వరకు మనము ఈ ఈ ఫంక్షనాలిటీ కంప్లీట్ చేయాలి, మనం క్లయింట్స్కి ప్రొవైడ్ చేయాలనేది ఒక గోల్ పెట్టుకున్నాము. ఓకే, సో సో ఆ టైంలోపు మనము ఈ ఫంక్షనాలిటీ కంప్లీట్ చేయడానికి ఒక ప్లానింగ్ అనేది అయితే ఉంది. సో దాని తర్వాత మనకు సెకండ్ వచ్చేసి డిజైన్. ఏ విధంగా మనము డిజైన్ చేసి ఆ సాఫ్ట్వేర్ని కంప్లీట్ చేయాలి అనేది అయితే డిజైన్ చేస్తారు. అండ్ థర్డ్ వచ్చేసి మనకు డెవలప్మెంట్. సో వన్స్ మనకు ప్లానింగ్, డిజైన్ అండ్ కంప్లీట్ అయిన తర్వాత డెవలప్మెంట్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. సో డెవలప్మెంట్ వచ్చేసి మనకు డెవలపర్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో వన్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఆ ఫంక్షనాలిటీ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది అయితే టెస్టింగ్ అనేది అయితే చేస్తాము. సో మన డెవలపర్స్లో మన టీంలో టెస్టర్స్ ఉంటారు కదా, సో టెస్టింగ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో ఆ తర్వాత మనం ఏదైతే ఫంక్షనాలిటీ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది అయితే టెస్టింగ్ అయిన తర్వాత డిప్లాయ్మెంట్. వన్స్ డిప్లాయ్మెంట్ జరిగిన తర్వాత మనకు ఏదైతే మనము ఫంక్షనాలిటీ డెవలప్ చేసి ఉంటామో ఆ ఫంక్షనాలిటీ టెస్టింగ్ అన్నీ అయిపోయిన తర్వాత డిప్లాయ్మెంట్ అనేది అయితే చేసి ప్రొడక్షన్కి రిలీజ్ చేస్తాము. సో ఈ విధంగా మనకు ఇటరేటివ్ ప్రాసెస్. నెక్స్ట్ ఆ ప్లానింగ్ ఏదైతే మనం అనుకున్నామో ఈ టైంకి ఈ ఫంక్షనాలిటీస్ కంప్లీట్ చేయాలనేది అయితే ప్లానింగ్ ఉందో ఆ ప్లానింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇటరేటివ్, మళ్ళీ నెక్స్ట్ ఫంక్షనాలిటీస్ వస్తుంటాయి, నెక్స్ట్ రిక్వైర్మెంట్ వస్తూ ఉంటాయి క్లయింట్ నుండి. సేమ్ ప్రాసెస్, ప్లానింగ్, డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్.
సో ఈ విధంగా మనకు ఇటరేట్ అవుతూ ఉంటుంది మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది. సో వన్స్ మనం ఒక అప్లికేషన్ రెడీ అయిన తర్వాత మనం ఏదైనా ఫంక్షనాలిటీ మోడిఫికేషన్ చేయాలన్నా, ఏదైనా ఫంక్షనాలిటీస్ యాడ్ చేయాలన్నా సేమ్ ప్రాసెస్ ప్లానింగ్, డిజైన్, డెవలప్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్. సో ఈజీగా ఉంటుంది. సో మనకు అజైల్ మెథడాలజీ కాకుండా వేరే వాటర్ ఫాల్ మెథడాలజీ ఇట్లా ఉంటాయి. సో అది కొద్దిగా లేట్ ప్రాసెస్ ఫర్ వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది. సో ఏదైనా మనము ఫంక్షనాలిటీస్ మిడిల్లో మోడిఫికేషన్ చేయాలన్నా అండ్ యాడ్ చేయాలన్నా అది ఇంత ఈజీగా అయితే ఉండదు. సో అందుకే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అజైల్ మెథడాలజీ అనేది అయితే ఫాలో అవుతుంటారు. ఏ డెవలపర్ ఏ యూజర్ స్టోరీ చేస్తున్నారు, ఏ టైంకి కంప్లీట్ చేస్తున్నారు, అసలు ఆ డెవలపర్కి వర్క్ ఉందా లేదా, ఇవన్నీ మనకు యాక్టివిటీస్ అన్నీ మనకు మన స్ప్రింట్ బోర్డ్లో కనపడుతూ ఉంటాయి. ఓకే, సో ఇది మనకు అజైల్ మెథడాలజీ. మెయిన్ అజైల్ మెథడాలజీ అంటే అజైల్ మెథడాలజీ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇట్ ఈస్ ఏ iterative process and collaborative work to provide the working software to clients quickly. Okay, this is the agile methodology. And agile methodology follow అయ్యేది ప్లానింగ్, డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్. ఓకే, ఈ 5 థింగ్స్ అనేది అయితే వెళ్తూ ఉంటాయి. సో మనం నెక్స్ట్ స్క్రమ్ యాక్టివిటీస్ అంటే మనకు ఒక టీంలో ఫర్ సపోజ్ ఒక టీంలో 8 మెంబర్స్ ఉన్నారు డెవలపర్స్. ఓకే, 7 డెవలపర్స్, 1 టెస్టింగ్, 1 స్క్రమ్ మాస్టర్. ఓకే, ఇది మన డెవలప్మెంట్ టీమ్ మెంబర్స్ అనుకున్నాం. అండ్ మనకు ఆఫ్ షూర్లో 7 మెంబర్స్ ఉన్నాము డెవలపర్స్, ఒక టెస్టర్ 8 మెంబరు, స్క్రమ్ మాస్టర్ ఒకరు 9 మెంబర్స్, టోటల్ 9 మెంబర్స్ ఉన్నాము. అండ్ ఆన్ షూర్లో ఏదైతే క్లయింట్ లొకేషన్లో మనకు ప్రోడక్ట్ ఓనర్ ఉంటారు అండ్ అలాగే బిజినెస్ అనలిస్ట్ ఉంటారు. సో ఏదైతే మనకు ఒక స్ప్రింట్కి ఫంక్షనాలిటీస్ మనం రిక్వైర్మెంట్ ఏదైతే మనకు క్లయింట్ నుండి వస్తుందో అది మనకు ప్రోడక్ట్ ఓనర్ నుండి బిజినెస్ అనలిస్ట్కి వస్తుంది. బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారంటే యూజర్ స్టోరీస్ క్రియేట్ చేస్తారు. సో వాటికి సంబంధించిన యూజర్ స్టోరీస్, ఆ రిక్వైర్మెంట్కి సంబంధించిన యూజర్ స్టోరీస్ క్రియేట్ చేసి మనకు అసైన్ చేస్తూ ఉంటారు. స్క్రమ్ మాస్టర్ వచ్చేసి డైలీ ఆ స్టోరీస్ మనకు అసైన్ చేసిన తర్వాత డైలీ స్టాండప్ ఉంటుంది. డైలీ స్టాండప్లో మన అప్డేట్స్ అనేది అయితే ఇస్తూ ఉంటాము. ఓకే, సో మనం ప్రీవియస్ చెప్పుకున్నాం కదా ఒక స్ప్రింట్కి 2 వీక్స్ అని. ఆ 2 వీక్స్ కంప్లీట్ అయ్యే స్టోరీస్ మనకు ఫస్ట్ స్ప్రింట్లో ఉంటాయి. అండ్ అలాగే నెక్స్ట్ స్ప్రింట్కి మళ్ళీ 2 వీక్స్కి సరిపోయే యూజర్ స్టోరీస్ కావాలి కాబట్టి ఒకవేళ బిజినెస్ అనలిస్ట్ యూజర్ స్టోరీస్ క్రియేట్ చేస్తే నెక్స్ట్ స్ప్రింట్కి నో ప్రాబ్లం. ఒకవేళ క్రియేట్ చేయకపోతే మనమే డెవలపర్స్ అండ్ టెస్టింగ్ మెంబర్, స్క్రమ్ మాస్టర్, బిజినెస్ అనలిస్ట్, ప్రోడక్ట్ ఓనర్ అందరూ కలిపి యూజర్ స్టోరీస్ని ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ స్ప్రింట్కి రెడీ చేసుకోవడానికి మనం ఒక స్క్రమ్ యాక్టివిటీని కాల్ చేస్తాము. దాన్నే రిఫైన్మెంట్ అంటాము. ఓకే, మనకు బ్యాక్లాగ్ ఉంటుంది. ఆ బ్యాక్లాగ్లో మనం ముందే స్టోరీస్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. లైక్ ఒక వీక్లీ 1 కాల్ కానీ 2 కాల్స్ కానీ ఇట్లా షెడ్యూల్ చేసుకొని రిఫైన్మెంట్లో నెక్స్ట్ స్ప్రింట్కి ఏమేం స్టోరీస్ కావాలి, అసలు ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్కి తగినట్టు స్టోరీస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఎన్ని పాయింట్స్ ఇవ్వాలి అనేది మనము రిఫైన్మెంట్లో చేసుకుంటూ ఉంటాము. వన్స్ ఒక 2 వీక్స్లో మనకు వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ స్ప్రింట్ కంప్లీట్ అయిన తర్వాత క్లయింట్స్కి మనము రివ్యూ ఇస్తాం. మేము ఈ 2 వీక్స్లో ఈ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేశాము అనేది ఒక డెమో అనేది వాళ్ళకు ప్రెజెంట్ చేసి చూపిస్తాము. సో ఈ 2 వీక్స్లో ఈ డెవలపర్స్ ఇవి వర్క్ చేశాము అనే దాన్ని రివ్యూ ఇచ్చేదాన్ని మనము స్ప్రింట్ రివ్యూ అంటాము. ఓకే, డైలీ స్టాండప్ కాల్ ఉంటుంది. స్క్రమ్ మాస్టరు డైలీ అప్డేట్స్ అడుగుతూ ఉంటారు, అప్డేట్స్ చెప్తూ ఉంటాము. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ స్ప్రింట్కి యూజర్ స్టోరీస్ కావాలి కాబట్టి మనం ముందే ఈ ఉన్న 2 వీక్స్లోనే మనము రిఫైన్మెంట్ కాల్ అనేది షెడ్యూల్ చేసుకొని వాటిలో మనము నెక్స్ట్ స్ప్రింట్కి యూజర్ స్టోరీస్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. వన్స్ స్ప్రింట్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత 2 వీక్స్ అయిపోయిన తర్వాత క్లయింట్స్కి మేము ఈ 2 వీక్స్లో ఇది ఇంప్లిమెంట్ చేసాం అనేది ఒక డెమో ఇస్తాము. దాన్ని స్ప్రింట్ రివ్యూ అంటాము. స్ప్రింట్ రివ్యూ అయిపోయిన తర్వాత రెట్రోస్పెక్టివ్ పెట్టుకుంటాము. రెట్రోస్పెక్టివ్లో ఏంటంటే ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, లైక్ ఉన్న టీంలో ఏదైనా టీం మెంబర్స్ మధ్య గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇట్లా ఫీడ్బ్యాక్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఆ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని మనము ప్రోడక్ట్ ఓనర్ వచ్చేసి ఆ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని మన టీం మెంబర్స్కి ఏదైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కానీ లేదా వర్క్లో ఏదైనా
ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని రిజాల్వ్ చేయడం కానీ, లైక్ ఇష్యూస్ ఉన్న వాటిని ఏదైనా రిజాల్వ్ చేయడం కానీ, నెక్స్ట్ స్ప్రింట్లో ఈ విధంగా వర్క్ చేస్తే ఇంప్రూవ్ అవ్వచ్చు అనేది, ఇట్లా ఫీడ్బ్యాక్ వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది అయితే ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని ప్రోడక్ట్ ఓనర్ డిసైడ్ చేసి సో వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. ఏదైనా ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్తూ ఉంటాం. దాన్నే మనము రెట్రోస్పెక్టివ్ అంటాము. సో ఈ విధంగా మనకు స్టాండప్ కాల్, రిఫైన్మెంట్, స్ప్రింట్ రివ్యూ, రెట్రోస్పెక్టివ్ ఇట్లా ఉంటాయి. రిఫైన్మెంట్లో మనం క్రియేట్ చేసిన స్టోరీస్ అన్నీ మనము బ్యాక్లాగ్లో పెట్టుకుంటాము. అండ్ వన్స్ మనకు ఒక స్ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ప్రింట్కి మెయిన్ ప్రియారిటీ స్టోరీస్ తీసుకోవడానికి ఒక కాల్ పెట్టుకుంటాము, స్ప్రింట్ ప్లానింగ్. ఎప్పుడైతే స్ప్రింట్ స్టార్ట్ అవుతుందో సెకండ్ స్ప్రింట్, దానికన్నా ముందు ఒక స్ప్రింట్ ప్లానింగ్ అనే ఒక కాల్ పెట్టుకుంటాము. ఆ స్ప్రింట్ ప్లానింగ్లో నెక్స్ట్ స్ప్రింట్కి ఏమేమి స్టోరీస్ కావాలి, అందరు డెవలపర్స్కి యూజర్ స్టోరీస్ ఉన్నాయా లేదా అనేది ఆ స్ప్రింట్ ప్లానింగ్లో డిఫైన్ చేసుకొని ప్రియారిటీ స్టోరీస్ అనేది అయితే పిక్ చేసుకొని ఆ స్ప్రింట్ 2లో పెట్టుకుంటాము. సో వన్స్ ఆ కాల్ అయిపోయిన తర్వాత ఆ సెకండ్ స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది. ఆ సెకండ్ స్ప్రింట్లో మనకు అసైన్ చేసిన స్టోరీస్ మళ్ళీ వర్క్ చేసుకుంటాం. సేమ్ రిపీట్ అండి. సో దీన్నే మనము అజైల్ మెథడాలజీ అండ్ స్ప్రింట్ యాక్టివిటీస్ అని చెప్పుకుంటాము. అజైల్ మెథడాలజీ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్, డిజైన్, డెవలప్, టెస్టింగ్, డిప్లాయ్, రిపీట్. ఓకే. అండ్ స్క్రమ్ యాక్టివిటీస్ డైలీ జరుగుతూ ఉంటాయి. స్ప్రింట్ స్టాండప్ కాల్ ఉంటుంది, మనకు డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాము, ఏమేమి చేసాము, ఎక్కడన్నా స్టక్ అయ్యామా ఏంటి అనేది అయితే చెప్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ స్ప్రింట్ రిఫైన్మెంట్, తర్వాత స్ప్రింట్ రివ్యూ, రెట్రోస్పెక్టివ్, స్ప్రింట్ ప్లానింగ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. ఈ విధంగా మనకు మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో జరుగుతూ ఉంటాయి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ టాపిక్ని బేస్ చేసుకొని వీడియోస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ.